కుబేరుడు ధనానికి, సంపదకు, సకల ఐశ్వర్యాలకు అధిపతి. ఆయన్ను పూజిస్తే వాటిని ఇస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే లక్ష్మీదేవితో పాటు కుబేరుని విగ్రహాలను, చిత్రపటాలను కూడా చాలా మంది పూజిస్తారు. అయితే నిజానికి మీకు తెలుసా, కుబేరుడు ముందు జన్మలో దొంగట. అవును, మీరు విన్నది నిజమే. శివపురాణంలో దీని గురించి చెప్పబడింది. గత జన్మలో దొంగగా ఉన్న కుబేరుడు ఆ తర్వాతి జన్మలో దేవుడిగా మారడం నిజంగా విచిత్రమే. అందుకు గల అసలు కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుబేరుడు పూర్వజన్మలో చాలా పేదవాడు. అతని పేరు గున్నిది. ఒకనొక దశలో తినేందుకు తిండి కూడా అతనికి లభించలేదు. దీంతో అతను దొంగగా మారతాడు. అయితే ఓసారి ఒక ప్రదేశంలో ఉన్న శివాలయంలో పెద్ద ఎత్తున బంగారు నగలు, రత్నాలు, ఇతర ఆభరణాలు ఉండడాన్ని గున్నిది చూస్తాడు. దీంతో వెంటనే ఆ నగలను దొంగలించాలనుకుంటాడు. ఆ క్రమంలోనే అతను ఆలయంలోకి ప్రవేశించగానే అప్పుడే పెద్ద ఎత్తున గాలి వీస్తుంది. దీంతో ఆలయంలో శివలింగం ఎదుట ఉన్న దీపం ఆరిపోతుంది. దీపం ఆరిపోవడాన్ని గమనించిన గున్నిది దాన్ని వెలిగించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఎంత వెలిగించినా ఆ దీపం వెలగదు. అలా అతను చాలాసార్లు ప్రయత్నించినప్పుడల్లా విఫలమవుతూనే ఉంటాడు. దీంతో విసిగిపోయిన గున్నిది తన చొక్కాను తీసి మంట పెట్టి దాంతో దీపం వెలిగిస్తాడు. అప్పుడు దీపం వెలుగుతుంది. దీనికి గాను శివుడు సంతోషించి గున్నిది ఎదుట ప్రత్యక్షమై అతన్ని గణాల్లో ఒక అధిపతిగా చేస్తాడు. దీంతో అతను తర్వాతి జన్మ నుంచి కుబేరుడిగా మారి సంపదకు రక్షకుడిగా ఉంటాడు. అయితే నిజానికి కుబేరుడి వద్ద ఉండే ధనం ఆయనది కాదు. ఆయన దానికి రక్షణ మాత్రమే కల్పిస్తాడు. అందుకే చాలా వరకు ఆలయాల బయటే కుబేరుని విగ్రహాలు ఉంటాయి, కానీ లోపల అవి ఉండవు. అయినప్పటికీ ఆయన ధనానికి అధిపతి కనుక ఆయన పూజిస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడేస్తాడు. ఇక కుబేరుని కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, శివలింగం ఎదుట ఎవరైనా దీపం పెడితే వారి ఆర్థిక సమస్యలన్నీ పోతాయట. ముఖ్యంగా పనిని సాయంత్రం పూట చెయ్యాలట. అలా దీపం వెలిగించే క్రమంలో ఓం నమఃశివాయ అనే మంత్రం జపించాలి. దీంతో సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.